నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇవాళ మనం ఈజీగా అయిపోయి టొమాటో చట్నీని చేసుకుందాం. దీన్ని మనం టిఫిన్స్లో కానీ రైస్లో కానీ దేనిలోకి తిన్నా బాగుంటుందండి. ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసాను. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీనికి ఫస్ట్ వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఇలాగే వేస్తే చిట్లుతుందండి, కాబట్టి నేను కొద్దిగా క్రాక్ చేసి వేస్తున్నాను. ఇలా అయితే కనుక మనకి కాలకుండా ఉంటుంది. నేను ఈ క్వాంటిటీని 1 kg ఆఫ్ టొమాటోస్కి తీసుకుంటాను. సో ముందుగా వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకున్న 1 kg టొమాటో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా హై ఫ్లేమ్లోనే ఉంచుకొని అప్పుడప్పుడు కదుపుతూ రావాలి. ఇప్పుడు చూడండి, టొమాటోస్ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇలా కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మొదటగా ఇంగువ, తర్వాత పోపు దినుసులండి. నేను ఆవాలు, ఉద్దిపప్పు వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు, ఇందులోకి చల్లగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వీటితో పాటు కొద్దిగా పసుపు. ఇప్పుడు ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మనం వేపుకుంటాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ఇదాక వేసుకున్నాం కదండి, వాటిని అన్నిటిని ఇందులోకి ఇలా కదుపుకుంటూ వేసుకోవడం వల్ల వేడి వల్ల మన మీద స్ప్లిట్ అవ్వకుండా ఉంటుంది. ఇందులోకి ఫైనల్గా తగినంత ఉప్పు,
ఇలా కదుపుకుంటూ రావాలి. ఇప్పుడు కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేద్దాం. ఇది ఇప్పుడు కొద్దిగా దగ్గర పడేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి, లేదంటే కనుక కొద్దిగా మాడి కొద్దిగా స్ప్లిట్ అయ్యి సరిగ్గా ఉండదు. సో ఇప్పుడు మనకి గుమగుమలాడే టొమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.